Hi friends, welcome to our channel. మనం పోయిన క్లాస్లో లాసో టూల్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మ్యాజిక్ టూల్ ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. ప్రస్తుతం దీంట్లో మ్యాజిక్ టూల్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ అన్నది అన్నింటిలోనూ ఉండదు. ఓన్లీ ఫోటోషాప్ 2021లో మాత్రమే అప్డేట్ వచ్చింది. ఓకే, క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ టూల్ ఈ మూడింటి గురించి ఈ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఆబ్జెక్ట్ టూల్ వచ్చేసి మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ వరకు సెలెక్ట్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నా ఆబ్జెక్ట్ అనుకుంటే అది ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంది ఆబ్జెక్ట్ అన్నది. ఇది కొన్ని కేసెస్లో మాత్రమే యూజ్ అవుద్ది. ఎక్కువ వెనకాతల బ్యాక్గ్రౌండ్ సంబంధించిన హైలైట్ అయినా కొద్దిగా సంథింగ్ అంటే ఒకే కలర్లో కనబడుతున్నా కానీ ఈ టూల్ యూజ్ చేయడం కుదరదు. సో అది చూసుకుంటూ ఉండాలి. చూసారా, ఇక్కడ చిన్న పార్ట్స్ మిస్ అవుతుంటాయి. మీరు తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోండి, డీసెలెక్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే వేరే దాంట్లో వెళ్ళి చేసుకోండి. సో ఇలాగా మనకి యూజ్ అవుద్ది ఆబ్జెక్ట్ టూల్ అన్నది, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో క్విక్ సెలెక్షన్ టూల్ ఇది చాలా క్విక్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత క్విక్ గా సెలెక్ట్ అవుతుందో. దీంట్లో ఆల్ట్ పట్టుకుని మినిమైజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఎక్కువ యూజ్ చేస్తారు, బాగా ఇష్టపడతారు ఈ టూల్ని. సరే, మినిమైజ్ చేయడానికి మీకు చెప్పాను కదా, మైనస్ రావడానికి ఆల్ట్ పట్టుకోండి, డీసెలెక్ట్ అవుద్ది కొద్ది పార్ట్. మీరు ఎక్కడ అయితే కావాలనుకున్నారో డీసెలెక్ట్ అక్కడ క్లిక్ చేసుకోండి, అంతే. జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ సరిపోద్ది. చూడండి ఇక్కడ పార్ట్ మిస్ అయింది. సో కొద్దిగా ఇలా చేయండి. చూసారా, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అంటే మీకు ఇలా అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ సైజ్ ఉంది కదా, సైజ్ రెడ్యూస్ చేయండి. చూడండి, ఇప్పుడు మీరు కంగారు పడకండి, ఒకసారి అలా అవుతూ ఉంటుంది. మీరు కంగారు పడకండి, తర్వాత చేసేసి క్లిక్ చేసి వదిలేసాక ఇంకా అది సెట్ అవుతుంది. అంటే ఇది బాగా చిన్న పార్ట్ కాబట్టి మీరు జూమ్ చేసుకుంటే కొద్దిగా మీకు నీట్గా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు క్విక్ టూల్కి. ఇప్పుడు మ్యాజిక్ టూల్ కాదు, మ్యాజిక్ టూల్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి, కాకపోతే పర్టికులర్ పార్ట్ చెప్పాను కదా మీకు, పర్టికులర్ పిక్సెల్స్ కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తుందని. మీరు దీంట్లో సెలెక్షన్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీంట్లో ఎడిషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, క్లిక్ చేయండి, క్లిక్ చూసారా, ఓకే పార్ట్ క్లిక్ చేసుకోండి. ఇది టెన్షన్ కొద్దిగా 50 పిక్సెల్స్ పెట్టుకున్నారంటే చూసారా, ఇలా మ్యాజిక్ టూల్ అంత సెలక్షన్ యూజ్ చేయాలి మనం. సో మ్యాజిక్ టూల్ మీకు చిరాకు వస్తూ ఉంటుంది, ఓ టైంలో బాగానే పనిచేస్తుంది, ఓ టైంలో పనిచేయదు. మీకు ఈ టైంలో మీకు బాగా ఇది సెలెక్ట్ చేయడానికి బాగా పనికి వచ్చేది మ్యాజిక్ టూలే. కాకపోతే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, అవుటర్ వైట్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్, దీన్ని పిక్సెల్స్ తగ్గించుకో బాగుంటుంది చిన్న పార్ట్స్కి. అలా దీనిలో మీకు బాగా యూజ్ అయ్యేది అయితే బ్యాక్గ్రౌండ్ అంతా ఒకే కలర్ ఉంది కాబట్టి మనకు బాగా యూజ్ అయ్యేది ఏంటంటే కలర్ రేంజ్ సెలెక్షన్ అన్నమాట. ఈ సెలెక్షన్ వచ్చేసి సెలెక్ట్ లోకి వెళ్ళి కలర్ రేంజ్ అని ఉంటుంది చూడండి, ఇది కలర్ రేంజ్, దీంట్లోకి వెళ్ళండి. సో ఏ లేయర్ ఉందో ఆ లేయర్ ముందుగా సెలెక్ట్ చేసుకుని ఉంచుకోండి. ఇక్కడ బ్లాక్ గా కనబడుతుంది చూసారా,
దీంట్లో ఆ బ్లాక్ పాట్ మాత్రమే డీసెలెక్ట్ అయినట్టు. మీరు ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మీ దాన్ని బట్టి. బాగా తగ్గించకండి, బాగా పెంచకండి, చూసుకోండి మీకు ఇమేజ్ ఎలా కావాలనుకున్నారు. ఓకే, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒకే కలర్ ఉండి ఫోర్గ్రౌండ్ వేరే కలర్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం, లేకపోతే యూజ్ చేయం. ఎందుకంటే ఇది కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది వేరే వేరే కలర్స్ ఉంటాయి. ఓకే, సో నాకు ఇది సరిపోద్ది కాబట్టి నేను ఓకే చేసుకోవచ్చు, లేదా ఒకసారి చూసుకోవచ్చు. గ్రే స్కేల్ ఏదైతే సెలెక్ట్ అయింది ఏంటి అన్నది బ్లాక్ అండ్ వైట్ లో కనబడుద్ది. బ్లాక్ పాట్ అంతా డీసెలెక్ట్ లో ఉన్నట్టు, వైట్ పాట్ అంతా సెలెక్ట్ లో ఉన్నట్టు, లేదా బ్లాక్. ఇప్పుడు వైట్ మ్యాట్ చూసుకోండి. వైట్ మ్యాట్ అంటే వైట్ గా ఉన్నది మాత్రమే సెలెక్ట్ అయినట్టు, మిగతా పాటు డీసెలెక్ట్ అయినట్టు అనమాట. చూసారా, పిక్ మాస్క్ చూసారా, రెడ్ కలర్ లో ఉన్నది మాత్రమే సెలెక్ట్ అయినట్టు. మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దీంట్లోకి వెళ్ళండి, యాడ్ చేయండి. చూసారా, యాడ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళండి, నాన్ నాన్ అంటే మామూలుగా ఉంటుంది. డెస్క్లోకి వెళ్ళండి, చూసారా ఇక్కడ వైట్ వచ్చేసింది మీకు. అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సరే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చేయండి, సెలెక్ట్ అయింది సరే. బయట పోవటం మొత్తం డిలీట్ చేసే ముందు కొద్దిగా చూసుకోండి, ఇక్కడ పార్ట్స్ పోతుంది. సో లాస్ట్ టూల్కి వెళ్ళండి, ఎడిషన్లోకి వెళ్ళండి, సారీ సబ్ట్రాక్షన్, ఎందుకంటే మనం బయటది సెలెక్ట్ చేస్తాం, లోపల పార్ట్ కాదు. లాస్ట్ టూల్ ఇప్పుడు పనిచేస్తుంది బాగా, అంటే ఎడ్జెస్ లో కాదు, సెంటర్ పార్ట్ లో ఉన్నాయి మాత్రం సెలెక్ట్ అవుతాయి, అప్పుడు మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టూల్ డబుల్ క్లిక్ చేశారంటే క్లోజ్ అయిపోతుంది. అంటే కలర్ రేంజ్ ఎక్కువ మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేస్లో, ఒకే కలర్ ఉన్న ప్లేస్లో మాత్రం యూజ్ చేస్తాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం సెలెక్ట్ అయింది చూసారా. ఇప్పుడు డిలీట్ చేయండి, చూసారుగా. ఓకే, మీకు వైట్ స్పాట్స్ కనబడ్డాయంటే రెండుసార్లు డిలీట్ చేయండి, నో ప్రాబ్లం. ప్లస్ మీరు మర్చిపోయారు, ఇప్పుడు చూసారా దీన్ని ఎన్నిసార్లు డిలీట్ చేసాం కానీ మనం మెయిన్ ఫెదర్ ఇవ్వడం మర్చిపోయాం. సో ఫెదర్ ఇవ్వడానికి షార్ట్ కట్ షిఫ్ట్ F6, మర్చిపోకండి ఫ్రెండ్స్. షిఫ్ట్ F6 అన్నది ఫెదర్ ఇవ్వడానికి, సెలెక్ట్ చేశాక మాత్రమే ఫెదర్ ఇవ్వగలము. ఓకే, నేను 2 పిక్సెల్ ఇచ్చాను, డిలీట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ D, చూసారా ఎంత నీట్గా సెలెక్ట్ అయిందో. అంటే మంచి మధ్యలో మనం చూసుకోలేదు, అవి అలాగా డీసెలెక్ట్ అయింది చూసారా. ఇక్కడ మీరు ఇలా అవ్వకుండా చెయ్యాలి సెలక్షన్ అనుకున్నారంటే దీంట్లో ఇక్కడ లేయర్స్ అని ఉంది కదా, లేయర్స్ లో మాస్క్, ఇదిగోండి మాస్క్, దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అవుద్ది. సో మనకి ఇప్పుడు చూసారా బయటది వచ్చింది, మనకు లోపలిది రాదు. లోపలిది కావాలనుకున్నారంటే దీని మీద క్లిక్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ, కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో ఫ్రెండ్స్, కంట్రోల్ షిఫ్ట్ ఐ, సరే ఫ్రెండ్స్ ఇప్పుడు సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయింది అన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. ఇప్పుడు మాస్క్ చేయడానికి మనం ఆల్ట్ పట్టుకుని ఇక్కడ మాస్క్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆల్ట్ పట్టుకు క్లిక్ చేస్తే ఇన్వర్స్ అవుద్ది అనమాట. ఇప్పుడు కొద్దిగా మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా, దాన్ని డీసెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసాం కదా, దీంట్లో మనం బ్రష్ టూల్ తీసుకోండి,
బ్రష్ టూల్ వైట్ బ్రష్ తీసుకోండి. వైట్ బ్రష్ తీసుకున్నాక వైట్ బ్రష్ వైట్ పెయింట్ వేయండి సరిపోతుంది. సరే ఫ్రెండ్స్, వైట్ కాదు బ్లాక్. ఏది సెలెక్ట్ అయిందో చూసుకోండి, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయకూడదు. మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలి, ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలి. ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ అయింది అంటే మీకు ఇక్కడ ఎరేజ్ అవ్వదు, అది మన ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎరేజ్ అవుతుంది. ఇది ఎందుకు చేశానంటే ఫ్రెండ్స్, మనం తర్వాత ఎప్పుడైనా కావాలనుకుంటే మనం దాన్ని తీసి అంటే ఇప్పుడు దీన్ని వేరే దానికి కూడా అప్లై చేయొచ్చు అనమాట. చూసారా, అలా యూజ్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటాం మనం. సో ఈ లేయర్లో రండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన సెలెక్షన్ టూల్స్. అండ్ పెన్ టూల్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఎందుకంటే అది కొద్దిగా లెందీ ప్రాసెస్. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.